నంద్యాల జిల్లా గోస్పాడు మండలం తెల్లపురి గ్రామ సచివాలయ సెక్రటరీ అయిన బొప్ప సుజాత ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తలలో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. అయితే తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతూ 8 మందికి అవయవ దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్ర పుల్లమ్మ దంపతుల కుమార్తె బొప్ప సుజాత గోస్పాడు మండలం తెల్లపురి గ్రామ సచివాలయంలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉండేది. అయితే విధుల్లో భాగంగా పసురుపాడు గ్రామం నుండి తెల్లపురి సచివాలయానికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో స్కూటీపై వెళ్తుండగా తన ప్రక్క నుండి వేగంగా ఓ కారు వెళ్లడం జరిగింది. దీంతో కొంత ఆందోళన చెందిన సుజాత అదుపు తప్పి క్రింద పడడం, తలలో రక్తం గూడు కట్టుకుని అటు తరువాత బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే సుజాత గ్రూప్ 2 పరీక్షలకు హైదరాబాద్ లో 2 నెలలు శిక్షణ తీసుకుని తిరిగి తాను విధుల్లో చేరిన కొద్ది రోజులకు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ఎంతో కలిచివేసింది. సుజాత మరణం వృధా కారాదని తలచిన ఆమె తల్లిదండ్రులు బొప్ప నాగేంద్ర పుల్లమ్మలు తన కుమార్తె సుజాత అవయవాలు దానం చేసేందుకు నిర్ణయాన్ని తెలిపారు. సుజాత శరీరం నుండి 8 అవయవాలను సేకరించి మరో 8 మంది జీవితాలలో వెలుగులను నింపింది. కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో సుజాత అవయవాలను దానం చేయడం జరిగింది. ఈ విధంగా అవయవ దానం చేయడం నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారని వైద్యులు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఆమె యొక్క పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు స్వర్గీయ సుజాత అంత్యక్రియలలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ మున్సిపల్ అధ్యక్షుడు టివై శివయ్య, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కిరణ్ కుమార్, సాయిరాం రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సుజాత తన విలువైన అవయవాలు మరో 8 మంది జీవితాలలో వెలుగులు నింపడం ఎంతో గొప్ప విషయమని వారు అన్నారు. సుజాత మృతి ఎంతో దురదృష్టకరమైన సంఘటనని బాధాతప్త హృదయంతో తమ నివాళులను తెలిపారు. శ్రీశైలంలో ఉంటారు, శ్రీశైలం వెంకటేశ్వర అమ్మాయి వాళ్ళ చెల్లెల కోరికలు నెరవేర్చాలని ఈ రోజు 8 మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేటగా 8 మందికి బ్రతికించిన అమ్మాయి చనిపోలేదు. 8 మందిలో పడుతుంది. వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి, 8 మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క పాపలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెటిల్ అయ్యేదాకా సహకరించారు. వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున ఆ మేడం గారు పిలిపించారు. మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి 8 మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయొచ్చి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. వాళ్ళ సోదరి సుజాత గారు టూ డేస్ అయినా కూడా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఒక రిక్వెస్ట్ అన్నది అదే డాక్టర్ గా ఎవరే మనము కాదు ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కన్నుల మెడికల్ సార్ సహాయంతో మేము ఈ అవేదానం చేయగలిగాము. మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మా ఊరు వెళ్ళినా మనకు కూడా మాకు సహకారం అందించారు. మేము సర్వదా రిక్వెస్ట్ గా నిలబడి ఉన్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ఒక అవయవదాత ఇంత అద్భుతంగా నివాళి పోలీస్ శాఖ వారు చాలా అద్భుతంగా సహకరించారు. అలాగే మేడం గారు, జిల్లా ఆఫీసర్స్, పంచాయతీ వారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరికీ సిఎస్ఆర్ గారు అందరికీ కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ ఆమె చనిపోతే సరే యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ విజయలక్ష్మి గారు వాళ్ళ చనిపోయిన కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా వాళ్ళందరితో కలిపి
ఆమె అవయవ దానం చేసిందో తాను చనిపోయిందని లేదు 8 మందిలో ఆమె జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని కూడా అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత చనిపోయినాక తన అవయవాలను 8 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సార్ గారికి వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా బ్రెయిన్ డెడ్ కావడంతో మరి ఉత్తరాలకు చెందిన పంచాయతీ సెక్రటరీ సుజాతమ్మ గారు మరణించారు. మరి వారి అవయవాలన్నింటినీ కూడా ఈ రోజు 8 మందికి దానం చేసి ప్రాణం చేస్తారు. 8 మందికి ప్రాణం పోసి 8 మంది కుటుంబాల్లో వెలుగు నింపిన ఆ మహామూర్తికి మేము ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప త్యాగం చేసి నంద్యాల జిల్లాలో మొట్టమొదటి మహిళగా పేరొందుకున్న సుజాత గారికి మరొకసారి మేము జోహార్లు తెలియజేసుకున్నాం. 6 నెలల క్రితమే ఉన్న అధ్యక్షులు ఉన్న కాన్ఫరెన్స్ జరిగినవి. ఆమె తానాల పిల్లల నుంచి నేను తేలపూరి ప్రస్థానం అడగడం జరిగింది. ఆమె గ్రామం తేలపూరి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ ప్రస్థానాన్ని అడిగింది. ఎందుకమ్మా గౌరవం నువ్వు అక్కడ అంటే నేను గ్రూప్ తో ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ తో కానీ ఆమె హైదరాబాద్ కు పెట్టుకుంటే ఇవి కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజుల్లోనే ఎప్పుడో గారితో చెప్పి ఆమెకు పేరు కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్ లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి ఇంకా కారు రావడంలో ఇంకా కారు చెప్పడానికి ఆమె కొంచెం భయస్తురాలు టెన్షన్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఎగురుతున్నప్పటి ఆమెకు ఇదేంది కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారం ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ముఖ్యమైనది మాకు అన్న బిడ్డ లాంటిది. ఆమె చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాలని చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి. వాళ్ళకు మా మండలం తరఫున మొత్తం మండల సెక్రటరీలందరైతేనేమి ఎప్పుడైతేనేమి ఒక డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలి కూడా ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె జీవితం పరిశ్రమ అయితే పోతూ వాళ్ళ కన్న తండ్రి రాజారాం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా అవయవాలు ఇచ్చిన దాతలు కూడా తీసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వర్షరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు వ్యవసాయ వారైతేనే వీళ్ళు పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరూ సహకరించడం కల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే అది మీ జీవితం మంచి జరిగి ఉండాలనుకున్నది అంటే కళలు కోరికలు కూడా అమ్మాయికి ఏ కళలు కోరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాగుంది.